సత్యంతో ప్రభు కాపాడిన దేవుడు కనుక ఎవరు మౌనంగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని తీరుస్తాడు. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో వచ్చారయ్యా, ఏ ఆదరణకి నీ మందిరంలో అడుగు పెట్టుకున్నారు, ఏ అవసరం వరకు నీ మందిరంలో కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తున్నారు, ఆ బిడ్డలను నేను మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా లోకంలో ఒంటరి యాత్రలో ఉన్నారైనా చక్కగా నీవు వారి మధ్యలో పక్కనే కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ఏమంటారు ఉన్నామని బిడ్డలు బాధపడుతున్నారేమో, నేనున్నానని సైసాపి మీరు అందించినాడు.
బిడ్డలకు నాయన నీ చేతిని అందించి నీ తోడుని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా, బిడ్డలందరినీ కాడ నేనే ఆదరించి బలపరిచి సమస్తము నాయన నీకు మహిమ కలుగుతున్నది. అయ్యా, ఏ బిడ్డకు నాయన ఏ వాక్యంతో మీరు ఆదరిస్తారు, ఏ వాక్యం చేత బలపరుస్తారు, కుంగిన స్థితిని లేవనెత్తే దేవుడు మీరు నాయన. మీరే మాట్లాడారు అయ్యా, నీ నామానికి మహిమకరంగా, నీ నామానికి మాత్రమే కనకరంగా ప్రభువా. పరిశుద్ధుడా, సమస్తము నాయన మీకే మహిమ ఘనత ప్రభావం అనిపిస్తూ మీ దాసులుగా మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ సమయంలో లేచి నిలబడి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నీ గొప్ప ఆదరణ దయచేసి మీ నామానికి మాత్రం మహిమ చేసుకోవాలి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసేట్టు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. దయచేసి కూర్చున్నాము. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 23వ అధ్యాయం, కీర్తన 23వ అధ్యాయం దయచేసి బైబిల్ బిడ్డలో జాగ్రత్త తీసి చదవగలని మనం చేస్తున్నాను. దయచేసి కీర్తన 23వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. 23వ కీర్తన 4వ వచనం నుంచి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు గదయు నీ దండము నన్ను ఆవరించును. చూడండి, ప్రేమ దేవుడు పెట్టారా, ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఈ వాక్యంలో దావీదు అనే ఒక వ్యక్తి ఈయన ఏం చేస్తున్నాడంటే గొర్రెలు మళ్ళేసుకుంటూ తన మందను కాపాడుకుంటూ అడవులలో ఎడారులో ఎక్కడో ఊరికి చివరన తన మందను జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రేమ దేవుడు పెట్టారా, ఈ రోజు గాఢాంధకారంలో ఇలాంటి సమస్యలు నీ వారికి తగ్గినా, శ్రమలో నీ ఉండినా కానీ ఆయన తోడు కోరుకుంటే ఆయన నేను విడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పాలి, ఆయన తోడు కోరుకుంటే ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడా, వదిలేస్తాడా? విడిపిస్తాడు. ఎందుకనంటే ఇక్కడ చూస్తున్నాడు, ఇదిగో దేవా, గాఢాంధకారపు లోయలో నేను ఉండాను, నా తోడు చెప్పాలి. ఏమంటండి? ఆయన తోడు మనకు కోరుకున్నాడు. ఈరోజు దేవుడు తోడు కోరుకునే బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. మనం చూసినట్లయితే ప్రభుని ఆయన అడిగితే ఇవ్వదంటూ ఏమి చెప్పాలి, ఇవ్వదంటూ ఏమి లేదు. నాకు ఏమి ఇవ్వలేదంటే కూర్చున్నాడు, అన్ని చెప్పాలి. మాకు ఏమి ఇవ్వలేదయ్యా. ఒక్కొక్కళ్ళ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, కూడా బిల్డింగ్ కట్టుకుంది, నాకేమీ లేదు, పాస్టర్ గారు మొత్తం అమ్ముకుంది, కిరాయి ఇంట్లో ఉంటుంది, రాత్రి ప్రార్థన చేసి వచ్చా, దేవుడు భలే ఇచ్చాడు కదా అక్కడికంటే, ఇచ్చినప్పుడు కాపాడుకున్నా పాస్టర్ గారు సాక్షిగా చెప్పాలి. ఇప్పుడు ఏమైంది అక్కడంటే కిరాయి ఇంట్లో బాగా తిడుతున్నారు. మీరు అంటే తిడతారు, ఎవరైనా చుట్టాలు ఏదైనా ఇష్టం వచ్చినా ఇది నాకు బాగుంది అని రైతులా. దేవుడు నీకు కలగ చేస్తాం, ఏదైనా సరే నువ్వేం చేయాలంటే కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు కృతజ్ఞత చెప్పాలి. దేవా, నన్ను కాపాడవయ్యా, గాఢాంధకారం లోయలో సంచరించినాను, నీ తండ్రము నీ తొడుకర్రా నాకు తోడుగా ఉందా, వదిలేసిందా? తోడుగా ఉంది. కనుక ఈరోజు నువ్వు ఆయనతో ఉంటే, ఆయన తోడు నీకు ఉంటే, ఏ శ్రమ అయినా సరే నీకు ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన తోడు ఉంటుంది కదా. మరి నిజానికి నాకు ఒక అయ్యగారు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఈరోజు పాయింట్, అయ్యా దైవజనుడు పరిశుద్ధులు మీరు రావాలయ్యా అంటున్నాడు. నాకు అర్థం కావట్లా, ఎవరినయ్యా ఏంటి, నేనయ్యా అంటున్నాడు. నేనన్నాను, నీకు
నాకంటే ముందుగా దేవుడు పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం. వయసులో పెద్దవాడు అన్నా అన్నాక 70 అంకులు ఆంటీ వర్షం పెట్టాము పిలవబడ ప్రైజ్లా కనుక దేవుడు పెట్టండి అన్న ఎందుకు నువ్వు కట్టడం చెప్తాడు. అయ్యా పోయిన సంవత్సరం ప్రార్థన చేసి పోయావు, మందిరం కిటకిటలాడుతూ ఉంటాయా. ప్రైజ్లా దేవుడు ఏం చేశాడండి, పరిచర్యని ఆశీర్వదించాడు, సేవ సరిహద్దులను విశాలపరిచాడు. ఈరోజు దేవుడు మాత్రం బయటపరచాలి, కానీ నేనే పాటి ఏ గుడి కాదు నన్ను బయటపరచకంటే అన్నట్టాడు. 5వ నేను ఎంతో మంది పాస్టర్లు ఇచ్చానయ్యా, నువ్వు వచ్చేది అడుగు పెట్టిన తర్వాత నా సంఘం దీవించుకోవాలి. అంటే సంబంధం అలసపలసం పడుతున్నా గట్టిగా కొట్టే ఒక ఆయనకి 17 రూపాయలు డ్యూటీ వచ్చి 17 రూపాయలు డ్యూటీకి దయచేసి భార్య భర్తలు ఏమన్నమాట నన్ను చదివించి చెబుతాడు. 17 డ్యూటీకి వస్తే భార్య అంటారు, పనికి మళ్ళా 17 డ్యూటీ ఎత్తున్నావు అందరు తెస్తున్నారా. సరే వాళ్ళు ఫోన్ చేసి బాధపడ్డాడు, రారా వచ్చాడు. కాపీ పని చేసుకుంటూ డ్యూటీకి వచ్చాడు. ఆ తర్వాత 15 నుంచి 20 నుంచి 37 37 డ్యూటీ చేసే వ్యక్తికి ₹1,00,000 లక్షం అనే భార్య అంటది కాబట్టి అచ్చగమ్మకు అప్పుడు దాకా తిట్టింది, అప్పుడు దాకా ఏం పడితే మాట్లాడింది. అప్పుడు అంటారంటే కాబట్టి మన ఇంట్లో పని మనిషి పెట్టమంటారు. చెప్పాలి, అర్థమైనది చెప్పండి, అర్థమైనది చెప్పండి. డబ్బులు రాకముందుకు తిట్టింది, డబ్బులు రాకముందుకు తిట్టింది, డబ్బులు వచ్చినాక పని మనిషిని పెట్టాడు అయ్యా అంటారు. అర్థమైంది. దేవుడు హల్లెలూయా. అంటే నువ్వేం చేస్తావమ్మా అని అడిగాడు. అంటే మనకు డబ్బులు వస్తుంది, నెలకు ₹1,00,000 సార్ని. మరి నేను కూడా ఏమంటారు ఫంక్షన్స్కి మరి పార్టీని కట్టి బిజీగా ఉంటాయి కదా, పని మనిషికి పెట్టామనుకో, నీకు వచ్చినప్పుడు ఏదైనా మంచి చెడు వాళ్ళు చూసుకోవద్దంటే నేను చెప్పొద్దు, మీరు ఏమవుతుంది కనుక చెప్పాలి. పని మనిషితో కాపురం చేయాలా. దేవుడికి స్తోత్రం. నీకెంత డబ్బు వచ్చినా దేవుడు నీకు ఎంత ఇచ్చినా నువ్వు భార్యవే, అది నీకు భర్త. ప్రైజ్లా. ప్రపంచం అంతా ఏలే ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ఒక తల్లికి కొడుక సమస్య కొడుకే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నాడు, మరి తల్లి కొడుకే. తల్లి దగ్గర వెళ్ళి కాలకడ పొప్పుకోడా లేదా దీనిగా నేను ప్రపంచానికే రాష్ట్రాన్ని ఏదే ప్రైమ్ మినిస్టర్ని అంటాడు. అన్నాడు మన దేశాన్ని పరిపాలించే ఇందిరాగాంధీ తల్లి ఇందిరాగాంధీ కాక ఆ వంటింట్లోకి వంట చేసుకుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఆ వంటింట్లోకి వంట చేస్తుందంటే ఆ ఒక స్త్రీ అన్న విషయాన్ని మర్చిపోవాలి. దేవుడు నీకు బాధ్యతనిచ్చాడు, దేవుడు నీకు కృపనిచ్చాడు. ఆ కృప నీ జీవిత కాలము కాపాడుకోవాలి. ఎన్ని రోజులండి? జీవితకాలం. చాలా మంది అంటారు నన్ను, నేను ఆ మాటలు ఎప్పుడు విన్నాను కానీ ఈ టీవీ వదిలేస్తున్నా. మీరు ప్రార్థన చేస్తే దేవుడు లేకపోతే నేను ప్రార్థన చేసే ప్రయత్నం చెప్పండి. అవునంటారు కదంటారా? దేవుడు లేకపోతే నేను ప్రార్థన చేస్తే ఏమైనా ఒరిగిందా? దేవుడు తోడుంది కనుక, దేవుడు ఉన్నాడు కనుక ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే ఫలితం అవుతుంది, అభివృద్ధి అవుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. దయచేసి కీర్తన 37వ అధ్యాయము ఒకసారి చదువుతున్నాము. కీర్తన 37వ అధ్యాయము ఈ 25వ వాక్యం చదవండి. 37:25 చదవండి. నేను చిన్నవాడినై ఉంటిని. మైక్ చదవండి. నేను చిన్నవాడనై ఉంటిని. మైక్ దగ్గర పెట్టు సార్, ఎందుకు తనిఖీ పెట్టు. నేను చిన్నవాడనై ఉంటిని. 37:25. అదే
చదువు. నేను చిన్నవాడనై ఇంటిని, నేను చిన్నవాడునై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఇప్పుడు ముసలివాడునై ఉన్నాను. అయినాను నీతిమంతులు విడవబడటం గాని, నీతిమంతులు ఇడబడటం గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని, వారు సంతానము భిక్షమెత్తుట గాని భిక్షమెత్తుటగా నేను చూసి ఉండలేదు. హల్లెలూయా. బాగా గమనించండి ఈ మాట. నువ్వు దేవుడి కొరకు నీతిగా బతికితే, దేవుడి కొరకు నువ్వు దేవుడికి ఇచ్చే దాంట్లో యథార్థంగా ఉంటే, దేవుడి కొరకు నువ్వు నమ్మకంగా ఉండవనుకో, నువ్వు ముసలవాడైన తర్వాత కానీ పిల్లలు భిక్ష పెట్టుకుని నువ్వు ఎంత వృద్ధాపాయాలు ఉన్నాయి కానీ నీ పిల్లలు భిక్ష పెట్టుకుంటాము చూడము. ఎందుకంటే ఆయన చూడడం చెప్పరు. ఎవరు? సృష్టిని కలగ చేసిన సృష్టికర్త నీకు తోడున్నాడు. ఆయన తోడు నిరంతరం నీకు నీ కుటుంబానికి బిడ్డలు గుర్తిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రియమైన దేవుడు పెట్టారా, సృష్టికర్త వదిలిపెట్టి సృష్టిని మనం పోషించోడు. సృష్టికర్త ఆకాశమందున్నాడు. ఆయన పాదాలు పెట్టుకుని బాధపెట్టాం దగ్గర మనం కూర్చున్నాం. మనందరూ నాతో సహా. మరి నేను అనుకున్నాను, మేమైనా పాస్ గారు మీరు అక్కడ పైన లేదు అందరూ. ఇదేంటంటే ఆయన పాదాలు పెట్టుకుంటే ఒక పేద దేవుడికి స్తోత్రం. ఇలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తూ, ఇలాంటి గొప్ప శక్తి కూడా మనం ప్రేమిస్తూ, మన సంతానము మనం కుర్రాళ్ళమై ముసలాళ్ళమై తర్వాత కాక నీతిమంతులు సంపద ఎలా ఉంటుందండి? భిక్ష పెట్టుకుంటాము చూడలేదు. ఇక్కడ వచ్చి కింద చదువుతున్నాం. ఇంకా 2వ చదువు. వారు దయాళులై, దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు. వారి సంతానం వారు దినమెల్లా వారు అప్పిస్తూ వారి సంతానం ఏమవుతుందండి? ఆశీర్వదింపబడును. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. కీడు చేయటం మాని మేలు చేస్తే నిత్యము. మా నాన్నకు 120 సంవత్సరాలు బాబా పులస్లో ఏమో అంటారు. ఏం బాబా ఇంకా చచ్చిపో పక్క అయిపోయింది బాబా పుట్లేదు. మంచి ఆరోగ్యవంతుడైన, ఏ షుగర్ బేబీ ఎలాంటి అనారోగ్యం లేదండి. ఎప్పుడో మటన్ తింటాడు, చికెన్ తింటాడు, నైట్ మిడ్ నైట్ 1 గంట భోజనం చేసినాక ఎందుకు అని అంటే ఒక రోజుకి వచ్చి 4 గంటలు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ప్రైజ్లా. ఆయనకు దేవుడి చెప్పుకోపది. ఇప్పుడు ఆయన నీతిమంతుల సంతాన పక్షులు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ నీతిమంతుల పిల్లలు ఏమవుతారండి? వాళ్ళు అప్పించేవారు ఉంటారు. నప్పు నేను ఎంతమంది అప్పు ఇవ్వాలనుకుంటారు సార్ చేయగలుగుతారు అంటే కట్టిన వాళ్ళు అప్పు ఇవ్వరా అంటే అప్పు చేసుకుంటారా? యేసుబాబు అన్నారు, నా బిడ్డ ఎస్తేర్ తల్లి గారు కప్పలు చేయొద్దారు, మేము అప్పిస్తామయ్యా చెప్పాలి. అప్పించే వాళ్ళని చేయొద్దండి. అందుకే అక్కడ మందిరంలో వినాలి ఏమని వాక్యం అప్పించేవాళ్ళు చేయొద్దని అని అన్నప్పుడు కొంతమంది చూస్తున్నారు చేయొద్దల్లా. సిగ్గు అంటే అప్పు చేసుకుని బతకాలి. బతుకంతా నీ జీవితంగా వాళ్ళ దగ్గర బతకాలి. నువ్వు అప్పించే వ్యక్తివైతే దేవుడు నామములో నువ్వు భయంకరంగా నిలబడతావు. ఆయన జీవిస్తాడు. ఈ బిడ్డలని ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. అప్పించేవారుగా నీ బిడ్డలు చేస్తాడు. వీళ్ళు అప్పు చేస్తూ తినేవాడుగా చేయండి బిడ్డ. ఎందుకంటే ఆయన అంటున్నాడు దాంట్లో అక్కడ, అయ్యా నీ తోడు ఉంటే గాఢంధకారపు రోజులు చర్చనిచ్చినా నీకు దేనికి భయపడుతుందా? మరి ఎందుకు భయపడాలి? కొంతమంది ముందు భయపడతారు. అయ్యో నా గురించి ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోయిందో అంటే కుటుంబం ఇంటి కొరకు ఉండాలి, ఏసై కొరకు లేవో. దేవుడికి స్తోత్రం. నిజంగా ఏసై కొరకు ఉంటే అదే కీర్తన 112 అధ్యాయము తీయండి ఒకసారి. అదే కీర్తన 112 అధ్యాయము కీర్తన 112 అధ్యాయము చెప్పండి.
7వ వచనం చదవండి. కీర్తన 112 అధ్యాయము 7వ వచనం నుంచి. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వ్యాధుడు హల్లెలూయా. నీ హృదయము స్థిరంగా ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడి, చాలా మంది ఆధారపడరు. భాస్కర్ మీకు తెలియదండి, ఏసలేమేమో బాధపడలేదు, మా భారం మేమే మోసుకోవాలి, మా భారం పడాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు మన మధ్యన ఏదైనా నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఇది మధ్యత ఈ తడి తీయాలని నేను చూసుకుంటాను. ప్రైజ్లా కొంతమంది ఏం చేస్తాడు, వాళ్ళ భారం అంతా గుండెలో పెట్టుకుంటారు, వాళ్ళ భారం ఆడో మోసుకుంటారు. నీ చింత, నీ సిగ్గు, నీ యావత్తు, నీ భారం ఎవరి మీద వేయాలి? దేవుడి మీద వేసి ప్రశాంతంగా ఉండాలంటే నన్ను కొంతమంది ఉంటారు కర్రపాటు దేవుడి మీద భారం. నేను అంటున్నాడు, ప్రశాంతంగా నీ భారం బాధ్యత ఆయన మీద వేసి నువ్వు మనశ్శాంతిగా పోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. ఈ ప్రశాంతత ఎప్పుడు మనకు వచ్చిందో చెప్పమంటారా? దేవుడు నీ హృదయంలో దేవుడికి స్థాపించాడు. హృదయంలో దేవుడికి స్థాపించినప్పుడు ఏమైంది? నీ మనసులో ఒక ప్రశాంతత. నీ భారత ఎవరి మీద వేయాలి? మరి నా బిడ్డలు ఉన్నారు, ఏదైనా ఒక ఊరికి వెళ్ళేస్తారు, నాకు ఫోన్ చేస్తారు, అయ్యా మేము బయలుదేరుతున్నాం ప్రార్థన చేయండి, మేము బయలుదేరుతున్నాం అయ్యా ప్రార్థన చేయి. ఎందుకని ఒక మాట, ఎందుకని నేను అడిగాను అనుకో, ప్రయాణం అంతా క్షేమం లేదు కావాలని. దేవుడికి స్తోత్రం. మార్గాల్లో దేవుడి సన్నిధి మాకు తోడుగా ఉండాలని అనుకుంటాను. అందుకే ప్రేమ దేవుడు కదా, మీ జీవితాల్లో ఎప్పుడూ కాక దేవుడి వైపు మీరు చూసి మీ భారము, మీ బాధ్యత, గీత చదివే 112 వచ్చారు. మీ భారము, నీ బాధ్యత ఆయనగా తెలియాలి. ఎంతసేపు నేనే కష్టపడాలి, నేనే ఇచ్చే, నేను ఎంత కష్టపడితే ప్రయోజనం? దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు మనసునే పట్టుకుని నేను పోషించేదానికి సమర్థతాయి, గట్టి సంతృప్తి. మనసునే పట్టుకున్నా కానీ చెప్పను, మనసునే పట్టుకున్నా కానీ పోషిస్తాడు, వదిలేస్తాడా? నా మధ్యలో ఒక బిడ్డ చేయరా, నా బిడ్డ మంచమే పడుకుంది, కాళ్ళు బాగా నడుస్తాడు. నా బిడ్డను పోషించాడా లేదా? పోషించాడు. కొడుకు అన్నాడు, భర్త అన్నాడు, ఇదిగా నేను పెట్టింది అన్నాడు, నువ్వు ఎక్కువ చేయదు అన్నాడు. పిల్లలు బిడ్డలాగా ఎంతమంది మీకు అని చెప్పి మధ్యలోకి వచ్చి కళ్ళు నేర్చింది, అయ్యా నా భర్త నా కొడుకు తండ్రి ఊళ్ళో నా కొడుకే కదా, భర్తే కదా, ఏం బాధపడిపోతాను ప్రార్థన చేసి తన అకౌంట్కు దేవుడు 6,000 రూపాయలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు, ఆమె అకౌంట్ బట్టి మాట్లాడలేదు, అదే దేవుడు 40,000 ఇచ్చాడు. గట్టిగా సభలు పట్టాడు. అలాంటి కార్యాలు చేసే దేవుడి సన్నిధిలో వచ్చి బెల్లం కొట్టిన రాయలు ఎలా ఉన్నాడుతో పొరపాటు కంటే తీర్చుకోవడం నీకు నాకే సంబంధం లేదు. దేవుడి స్తోత్రం. నీ మనసులో మాట ఈ పరిస్థితి అంటే నేను ప్రార్థన చేస్తాను. ఎంతోమంది మీరు చెబుతారో నాకు తెలియదు, కానీ చెప్పిన ప్రతి ఒక్కరి వరకు ప్రార్థన చేస్తాను. వాడు నేను దీవించబడ పాస్టర్ గారు చర్చిలోకి వచ్చి ఎవరంటే 40 లక్షలు ఇప్పుడు కలపబట్టి నిలబడి చెప్పండి. ఒక్కళ్ళు పాస్టర్ గారి మందిరానికి వచ్చేవాడిని నేను దీవించబడాల అని ఒక్కళ్ళు చెప్పమను. ఇప్పుడు పరంగా నేను ఇక్కడి నుంచి కాదు కూడా 40 లక్షలు మీరు చేతులు పెడతాయి. దేవుడి స్తోత్రం. ఇంత సవాలు, ఇంత తప్పగా నేను ఎందుకు చెబుతానో తెలుసా? కోటీశ్వరుడు, కోట్లకి అధిపతి నేను ప్రకటించేది అర్థాన్ని చేశాను. కోటీశ్వరుడు, కోట్లకి అధిపతి అంటే ఆయన నువ్వు ఏదడిగినా, నువ్వు నమ్మకంగా ఉన్నంత వరకు, నువ్వు యథార్థంగా ఉన్నంత వరకు ₹1,00,000 డ్యూటీ వస్తే మనోడు ఎగిరి గంతేసుకుని భార్య తీసుకుని వెళ్ళిపోయాడు. ₹1,00,000 తెచ్చిపోవాలంత చెప్పండి, 10,000 నా బిడ్డలు ఇచ్చేవాడు కాబట్టి పాపం కావాలి ఎవరు రా. ఆ తర్వాత 1,20,000 అప్పుడెంత? ఒక 2 ఏళ్ళు 12. ఆ తర్వాత 2 లక్షలు చేసాడు దేవుడు. 20,000 ఇచ్చేదానికి వాడి మనసులా, 20,000 ఇచ్చేదానికి మనసులా
తిరిగి ఏ డ్యూటీలో ఉంటాడు. అయితే ఏమిటి వాడిని అందరి ముందు తిరిగి అవమానం ఇచ్చాడు. మీద రిజర్వేషన్ చేసినారు. వాచ్మెన్ అవుట్ గేట్ అవుట్ తీసుకురాడు, బయట తీసుకురాడు. భార్య నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు ఎవరు మాట అన్నయ్య ఎవరు నువ్వంటే పేరు లేదు, ఎవరు మీది అంటే ప్రార్థన చేసేది మంచిగా పాస్టర్ మందిరానికి వెళ్తారా నువ్వు దేవుడికి దూరం అయినప్పుడు, దేవుడికి విరోధంగా లేచినప్పుడు ఏం చేస్తానండి, నా ప్రాణం తీసేసినా చెప్పాలి, నన్ను చంపేసింది కానీ చెప్పాలి, నన్ను చంపేసిన జీవన అనేది నీకు రాదు. నువ్వు దేవుడికి ఎంతో ఆపేసావు, దేవుడికి ఎంతో ఆపేసావు. ప్రైజ్లా చాలా మంది అంటూ ఉంటారు పక్కన ఇక్కడ బస్సు ఉంటారు, మాస్టర్ గారు ప్రతి సండే పొద్దున పెడతారు. అసలు ఎంతగా ఇదవుతుంది మాకేం అర్థం కావట్లేదు అంటారు. ఎవరు ఉన్నాడు అంతే, దేవుడి స్తోత్రం. దేవుడు ఉంటాడు కనిపిస్తుంది కాదమ్మని అంటారు. అసలు మీ ధైర్యం ఏంటండి, మీ నమ్మకం ఏంటండి, మాకేం అర్థం కావట్లేదు. మాకు సంఘాల్లో ఉండి పెట్టి ఏదో ఉండే కాడ మేము వెనకప్పుడు దాటుకుంటాం. అసలు మీకు ఇంత అంటే నేను ఒకటంట, నన్ను కొనసాగించే దేవుడి మీద ఏది కీర్తన 112:7 ఇది వాక్యం నా జీవితంలో దేవుడు నెరవేర్చు. ఆ భారం భాషతో ఆయన మీద వేస్తాను, మీరు నా మీద వేస్తారు, నేను ఆయన మీద వేస్తాను. దేవుడి స్తోత్రం. ఆయన మీద వేసినప్పుడు మనం ఏమవుతాం తెలుసా, మనం ఏమవుతాం తెలుసా, ఓహాలు నా ఓటాలు నా యేసు రాజా జరిగే విషయాలు ఆయన మనం ఉన్నప్పుడు ఏ వేలే ఏ కీడు వచ్చినా ఏ శోధన వచ్చినా వేలు కారణంగా మనం నడిపిస్తాం. దేవుడికి స్తోత్రం. వాసం గారికి 4 నెలలు 5 నెలలు అవాసం సంఘ బిడ్డలందరూ బాధపడ్డారు. చాలా మంది బాధపడ్డారు. మా కుటుంబస్తులు కడ ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు, దేవుడు మంచి చేయాలి కదా అయిందిరా. నేనన్నా దీని వెనక ఏదో చెప్పాలి, దీని వెనక ఏదో మేలు గట్టిగా చెప్పండి, దీని వెనక ఏదో పెద్ద మేలు ఉంది, దీని వెనక ఏదో పెద్ద మేలు దేవుడు దాచి పెట్టాడు. హల్లెలూయా. నిజానికి ఆ అవాస్ అయిన తర్వాత 2021 సంవత్సరం 20 సంవత్సరం అది మార్చి 21వ తారీఖు ఆదివారం మందిరాలన్నీ ఆగిపోయి ప్రార్థన ఎక్కడ పెట్టేదన్న సావుకులు ప్రతి ఒక్కరు లైట్ తీసుకున్నారు. నేను కూడా వాళ్ళు సరే ఒక వారం దేవతలు అనుకున్నాను. మళ్ళా మందిరాలు స్టార్ట్ కావాలి 2 సంవత్సరాలు.
ప్రైజ్ లార్డ్. అలాంటి పరిస్థితుల్లో 2008 సంవత్సరంలో నా భార్యకి అవాసన అయితే హాస్పిటల్కి వెళ్ళేదాని కాడ కరోనా ఫస్ట్ ఎవరు చూస్తున్నారు. ఆ టైంలో నేను లోపల నుంచి ప్రార్థన చేసే ప్రభు అంటారు, దీన్ని మొత్తం పడగొట్టేసి నువ్వు బయటికి కిరాయి చూసుకున్నాను. పాస్టర్ గారు అంటే ఏందయ్యా పరిస్థితి మొత్తం ఉందా పడగొడితే ఎలాగయ్యానంటే నా దేవుడు చెప్పిన చేస్తాను. అందరేమన్నా తెలుసా, మా పరిస్థితి కదా కరోనా టైంలో ఎవరన్నా 10 రూపాయలు ఇస్తాక శాదస్తం పాస్టర్ గారు ఇప్పుడు పడగొట్టుకున్నాడు. ఎవరు ఇస్తారో నా ప్రభువు నా భారతం ఆయన మీద వేసి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఈ పాట గుర్తుకే. ఈ పడగొట్టిన 3వ రోజు ఒక బ్రదర్ ఒక సహోదరుడు వచ్చి నా బిడ్డకు బైబుల్ దొరికింది. అమ్మ దొరికిందా అవుతాను దొరికింది. నా బిడ్డకు బైబుల్ దొరికితే పాస్టర్ చేతులు ఒకసారి బైబుల్ చూసి పాస్టర్ మంచి చేస్తుంది. దాంట్లో ఆ బైబుల్ దొరికితే అదే బైబుల్లో 57 రూపాయలు కట్టెతో చాపడ పెట్టాడు. అది కరోనా టైమే 57 కట్టెతో చాపడ పెట్టాడు. ఆయనతో ప్రార్థన చేసిన దేవుడు 50 లక్షలు ఇచ్చింది. నీకు 10 లక్షలతో పాస్టర్ గారు అడుగుతావు కూడా, నాకైతే అంత అవసరం లేదు కదా, నీకేదో అవసరమే తెలుసుకొని నాకైతే నీకు పెట్టే కదా సార్. తర్వాత కొంత పని అయింది. ఆ పని అయిన తర్వాత నా సంఘానికి వచ్చే ఒక బిడ్డని కాడ ఒక రూపాయి అమ్మాలి ఇంత తొమ్మగా చెప్పి సాగుకునేవాడు అంటే చూపి ఆ సంఘం బిడ్డల కాడ ఒక రూపాయి అమ్మాల. ఎందుకంటే నేను సంఘాన్ని బట్టి నీకు వచ్చే బిడ్డలు బట్టి నేను సేవ చేస్తున్నా, యోసరి సేవ నేను చేస్తున్నా. గట్టిగా సంబంధం దేవుడు పరిచయం నేను చేస్తున్నాను కనుక, ఆయన వైపు నేను చూస్తున్నాను కనుక ఒక్కో గాజు తొలగకుండా 2 బంగారు గాజులు నన్ను ఎదుర్కొంటే ఇక్కడికి వచ్చి 1000 రూపాయలు దేవుడు నా వద్దకు రప్పించి, నేను ఎక్కడ ఇవ్వడానికి చేసాపి మందిరం కడుతున్నాను, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి, ఎక్కడ ఇవ్వండి. అది తప్పు కలిగిన సాగుతుంది. దేవుడికి స్తోత్రం. క్రీస్తుని బట్టి తొమ్మగా ఉంటా, క్రీస్తుని బట్టి ధైర్యం ఉంటా. నా సింత నా సీకు నా భాగంతా కదా కీర్తన 112 7 ఇది ఆయన వేసి నేను ప్రశాంతంగా ఉంటా. దేవుడికి స్తోత్రం. అడుగుతుంటే పాస్టర్ మీకు ఇబ్బంది ఉందా? నాకెందుకు ఇబ్బంది, ఆయన తెచ్చేవాడు చెప్పరే. నాకెందుకు ఇబ్బంది ఇచ్చేవాడు ఆయన ఉన్నాడా లేదా? ఆయన నాకెందుకు ఇబ్బంది అంటే 2020 సంవత్సరంలో ఈ మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ప్రణాళికలో ఉంది. అంతేగాని ఏదో చిన్న విషయం జరిగిందంటే అది వాళ్ళకి బాధపడాల్సింది. దేవుడికి స్తోత్రం. దయచేసి సామెతలు 20వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం కొంచెం ఏంటి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము సామెతలు 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. సామెతలు 27 చేతపడుతుంది మైక్ తీసి. యథార్థవంతులు నీతిమంతుని పిల్లలు వాడి తదనంతయు తండ్రులగుదురు. వాటిని అర్థం కాక మైక్ దగ్గర పెట్టి లాగేసాడు. నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము తండ్రులగుదురు. ఏమవుతున్నారండి? నీతిమంతుల పిల్లలు వారి తనంతరము కాక ధన్యులుగా మార్చబడుతున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు మనం నీతిమంతుడు మనం వేసాయి, మనం ఆయన పిల్లలని మనం ధన్యులమా లేకపోతే ధన్యులం కదా? ధన్యులు మనం ఎలా ఉండాలి? ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఏదో బస్ స్టాండ్లో బ్యాగులు పోయినట్టుగా మన ఆస్తి ఏమైనా ఎత్తుకున్నట్టుగా అలా మనం ఎత్తుకుంటారు.
సంతోషంగా నీ ముఖంలో ఆనందం చూసి అపవాదిని చూసి పారిపోవడే ఈ మనిషి 5 సంవత్సరాలు మనవుతారు. దేవుడి స్తోత్రం. ఈ మనిషి ఆ మనిషి 5 సంవత్సరాలు మన మనవుతారని చెప్పి నేను చూసిన వెంటనే పరిగే దెయ్యం కొట్టుకున్నాక దెయ్యం కొట్టుకుంటే నాకు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే ఆ పక్కన అలా దెయ్యం కొట్టుకున్నతో మాట్లాడుతున్నా ఆ పక్కన ఆడుతున్నాను. ఇదిగో మీరు ఆయనకే ఫోన్ చేశారు, ఆయన వస్తే నేను ఉంటాను, మీరు ఫోన్ పని చేస్తారు, మీరు దూరం మాట్లాడంటున్నాను. ఫోన్ పని చేస్తారా, మీరు దూరం అంటారా? ఆయన వచ్చి నేను నిలబడగలుగుతానా, నిలబడతాడా? నా తోలు తీసాడు అతను పొరపాటు మీరు ఆయన చెప్పదు, ఆయన చేయండి రావద్దని చెప్పండి అంటున్నాను. నేను ఫోన్లో మాట్లాడతానంటారు. నేను ఫోన్ నాకు ఇదిగో మన ఇద్దరికి ఛానల్ అవుతుంది కదా, బాగుంటావా అన్నారు. నువ్వు కూతురు అట్టాకంటారు. తర్వాత నల్లగా ఇండియాస్ చేస్తారు కదా పాయిజన్, అట్లా ముళ్ళంతా పండింది. వద్దు నాకు ఈ బాధ నేను ఇప్పుడే పోతాను, నేను వచ్చేదాకా నేను చూసి ఛానల్ అవుతుంది కదా నేను అంటాను. లేదు లేదు లేదయ్యా, నేను నీ గురించి నాకు తెలుసు కదా. దైవ సాధకుడు అపవాదికి తెలుసా లేదా? గాడిద చేసే ఒక వ్యక్తి వెళ్ళి పో అంటాడంట. అంటే సొక్క గాల కొట్టుకుని సొక్క చిరిగిపోయేదాన్ని పొరుగు పుట్టి ఒరే అపోస్తలుడైన పౌలు తెలుసు, యేసు ప్రేమ నాకు చుట్టూ మధ్యలో పోమంటుంది. అధికారం చెప్పని అధికారము దేవుడి అధికారం అనుకుంటారు. ఇక్కడ నీతిమంతుల పిల్లలు ఎలా ఉన్నారండి? చదవమని ఒకసారి ఎలా ఉంటారు? యథార్థమంతులు నీతిమంతుల పిల్లలు వారి తనంతరము ధన్యులు. బాధపడదు, నా పిల్లలకి ఏం చంపండి, నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం నేను ఎదుర్కొంటూ నీ దగ్గరికి అది రాకపోతే అన్నాడు. నిజమైన దేవుడు మందిరానికి వచ్చి దేవుడు సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసి పాస్టర్ గారు వచ్చారని నాకు కలగలేదని నన్ను అడుగు, నేను నిలబడి ఈ ఆలయాన్ని అన్ని నేను చేస్తాను. నేను ఉండేవాళ్ళు చాలా మంది నేను నాకు మాట ఇచ్చాను, కానీ దేవుడు అది కాదు. దేవుడికి స్తోత్రం. నువ్వు కరెక్ట్గా నిలబడితే ఆయన నడిపించేదానికి సమర్థుడు. నువ్వు పడిపోయిన నేను పడిపోయిన నేటి నిలబెట్టాక చెయ్యి పట్టుకుని నడిపిస్తారు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. చెయ్యి పట్టుకుని ఏం చేస్తామండి? నడిపిస్తాను. మనుషులు అనుకోవచ్చు, అయ్యా నన్ను ఎవరు లైక్ చేస్తున్నదయ్యా, నాకు ఎవరు గౌరవిస్తున్నదయ్యా. చాలామంది అనుకోవచ్చు, కానీ దేవుడు నేను గౌరవంగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు వైపు చూస్తూ నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు నీకు గౌరవంగా నేను నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నాడు. నువ్వు మనుషుల వైపు చూసావా, ఏడవైపు మధ్యలో పడిపోతావంటే. నువ్వు దేవుడి వైపు చూసావనుకో నీ జీవితకాలము కాదా క్షేమాభివృద్ధితో అప్పించే వ్యక్తిగా ఉంటాడు. అనేక బిడ్డలో ఏ ఇబ్బంది లేకుండా సంతోషం ధన్యులు వాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ప్రేమ దేవుడు పెట్టినారా, మనకు ఒక ధన్యత ఉంది, మనకు ఒక ప్రమాణం ఉంది, మనకు ఒక తీర్మానం ఉంది. అది మన ప్రభువే యేసు క్రీస్తు. ఆయన మొత్తం ఏది కలగకోకుండా లేవు. ఆయన నోటి మాట ద్వారా ఈ సృష్టి యావత్తు కాలం చేసింది. లేదు కల చేసాడా లేదా? అది అందుకే ఎప్పుడు కదా ఆయన వైపు చూడాలి. దేవుడి వైపు చూసి నమ్మకంతో మందిలో అడుగుపెట్టేవాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు 5వ అధ్యాయము, 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం కాడ ఒకసారి చూద్దాం. పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7 మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై వెలుగుగా ఉండి. ఇక్కడ నేను కాదు, వాక్యం జాగ్రత్తగా నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా పొరపాటు దేవుడి మీద
అది వాళ్ళ మీద వేసుకుని కింద పడి మేలపడి అడ్డుపడి ఈటుపడి తిరగబడి బాధపడి వాళ్ళు వస్తున్నారని వీళ్ళు వస్తున్నారని అడ్డుపోతూ ఈటుపోతూ ఎటేటో పోతూ ఏడో పడతారు చూడండి. అవునా కదా? అట్లా పడినోళ్ళు ఉంటారు కొంతమంది చెప్పలేదు. ఆ కింద పడి మేలపడి అడ్డుపడి ఈటుపడి ఎటు కాకుండా అయిపోయినట్టు కాకుండా నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీదే. ఆమేన్. ఆయన మీద వేసినప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. మధ్య నాకు ఈ సంవత్సరం దిగుదు, ఈ డ్యూటీకి వెళ్ళాలని దిగుదు, కలగ చేసినవాడు ఆయనకి ఈ పాలన తాయి మీద చాలా మంది వాళ్ళ మీదే పోసుకుంటారు. కొట్ల సార్లు పోతారు కదా, వెనకాల ఈ మీద వేసుకుని సత్యతోడు అంతేగా బాధంతా ఆళ్ళ మీద వేసుకుని ఆళ్ళ మీద వేసుకుని ఆళ్ళ మీద వేసుకుని వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో చెప్పారు అక్కడ ఏడ్చిందని స్థిరత్వమైన నిబ్బరమైన బుద్ధి కల మనం ఎలా ఉండాలి? మనము నిబ్బరమైన బుద్ధి కలిగి స్థిరత్వమైన మనసు కలిగి ఒక సాటును నిలబడి నీ జీవితాన్ని పడకోకుండా నిలబడి నీ జీవితాన్ని పడిపోకుండా అయితే నీ చింతాన్ని యావత్తు ఆయన వేసేటట్టుంటే మళ్ళీ అసలు నీకు నువ్వు చేసుకుంటే ఆయన ఒక రోజు ఒక వ్యక్తి రోడ్డు మీద బాగుంటే వాడు తాగాడో బాగుండో తెలియదు కానీ మొత్తం మీద బండి పక్కల్లో వచ్చాడు. నాకు భయం వచ్చింది. ఒరే సత్యవాడి నువ్వు కూడా సత్య ఏమాత్రం ఎవరు నేను చూసాగా సమాచారం అనుకున్నాను. వీడు ఎక్కువ దూరం వెళ్ళడానికి అనుకున్న మనసు కాలు వచ్చి పాటలో పల్సర్ బైక్ లేచాను పడింది. కాలు చేతులు పట బయటికి ఆ కాలు దేవుడికి స్తోత్రం. ఏమైంది? స్పీడ్ ఏమైంది? ఎందుకు ఎల్లగలిచిన ప్రాంతంలో మన స్పీడ్ ఎల్లు దేవుడి సందులో పరికాయ ఒక్క కానీ భక్తి ముదరుకోకుండా పని భక్తి వ్యర్థం కాకుండా పరిగెత్తు ప్రార్థన చేయవు క్రమశిక్షణ చేయి ఎడబడతామో తాళం లేకపోకుండా పాచిమోహం కడుకోకుండా లేదా భర్త తింటే లేదా భార్య తింటే ఇలాంటి ప్రాంతాలు ఒక ప్రతిష్ఠ కలిగి నీ సింతాశ్రీకి యావత్తు అయిన మీద దేవా నువ్వు తప్పు నాకు ఎవ్వరలేని ఒక మాట జీవితం మార్గం తెరవబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఏమవుతుంది? ఈ మార్గాలు తెరవబడుతుంది. ఊహించిన స్థితికి దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ రోజు కాదు నా జీవితం ఎంతగానే దీవించబడతానని అనుకోవు. నీ పరిస్థితి నీ స్థితిని నీ పరిస్థితిని మార్చేవాడు కాదు. నీ స్థితిని పరిస్థితిని ఆయన మార్చి అనేకులు ఎదుట నిన్ను ఘనంగా సన్మానం చేయాలని ఆయన నువ్వేమనుకుంటున్నావు తెలుసా? పాత కొట్లో పాడే నేను ముందేసి మూట పెట్టుకుని ఈ మూట సచ్చిదా మీ మాత కానీ అరవకోట్లు దేవుడి మీద పెట్టు పాస్ గారు అన్ని దేవుడి మీద పెడితే ఎట్లాగంటే మళ్ళీ నాకు సలహా ఇస్తారు కొంతమంది. పాస్ గారు దేవుడి మీద అన్ని పెడితే కాళ్ళలో దెబ్బ పెట్టి నువ్వే దిక్కంటే పాస్ గారు ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చిన వాడికి అసాధ్యమా? ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చిన వాడికి అసాధ్యమా కాదు? చెప్పండి, అసాధ్యమా? సమస్తము సాధ్యమే. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞమేరకు రహదారిగా మారగా దానిలో సుఖ సౌఖ్యముగా
50 తాగినా తెచ్చుకుంటూ ప్రశాంతంగా. నాకు ఒక అన్న ఫోన్ చేసి, అన్నా నాకు షుగర్ బాగా బీపీ ఉంది, డాక్టర్ పక్కన చూపుతారన్న, నేను బతికితే మొత్తం దేవుడి సేవ చేయాలని నాకు ఆశ ఉంది. దేవుడికి స్తోత్రం. నేను అన్నాను, ఒరే బతుకు కానీ దేవుడి సేవ చేయవురా అన్న. వాడు అంటాడు, అంత కరెక్ట్గా చూస్తున్నావు అంట. చెప్పండి, బతుకుగా దేవుడి సేవ చేయవురా అన్నా, అంత కరెక్ట్గా చూస్తున్నావు అన్న. నా మనసులో మాట కదా, దేవుడు బతికిస్తాడు. వీడు దేవుడి సేవ చేస్తాడా? వీడికి ఆరోగ్యం బాగోదు, ఆరోగ్యం పంచుకుంటే ముందుతాడు. దాని వరకు ప్రార్థన చేయమని చెప్తారు కదా. అందుకని నేను బతికితే దేవుడు చేయపరిచేది ముందు దాకాని భార్య మందిరం కలగకుండా బాధపడతాను. అది చెప్తాను. దానికోసం నేను ప్రార్థన చేయండి. మళ్ళీ లేకుండా తెలుసుకో, నేను సేవ చేసే కాదు నీతోనే ఎవరైనా దండం పెడతాను, ఈ దండం పెడతాను బాబు నాతో అసలు కుదరారా? లేదన్నా, నేను మంచిగా ఉంటే ఆరోగ్యం ఇస్తే దేవుడు ఆయన పరిచర్య నీ పక్కన నేను నిలబడతాను. అవకాశం పుస్తకాలు చాలా మంది అటాకాలు అయితే నేను అన్నదే నా పక్కన ఉంటాను అనుకో. మధ్యలో ఏడాది కోటకు వచ్చి కలసలు పోతాడు. పాస్టర్ గారు ప్రేమ చూసేవాడు అనుకున్నాను. నువ్వు ధ్వంసం పోసి తెలియదు, నువ్వు పోసి తెలియదు, అంత మేళ ఉంది దగ్గర, అంత టాలెంటెడ్ ఉదాహరణ అన్న ఎక్కడ గమనించేవాడు. నేను మళ్ళీ కనిపెట్టే వేట నీతో దేవుడు ఆత్మ 24 గంటలు చూస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా, నువ్వు ఏం మాట్లాడాలి, దేవుడు ఏం చేస్తా చెప్పండి, చూస్తా. ఒక ఆమె నాతో ఉంది, అయ్యా అంటే బాధపడ్డామయ్యా, కొద్దిగా ఇబ్బంది పడ్డామయ్యా, ఏదో ఊరికేటట్టు నన్ను. దేవుడు ఆత్మ నీతో నాతో కాదన్నా, నీతో వచ్చిందని ఆత్మ అంటే మనం పెట్టుకుంటామయ్యా, ఆత్మతో వచ్చారు. దేవుడాత్మ నాలో ఉంది, నా ఆత్మ దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించుకుంటాను కదా, నేను బిడ్డలు మంచిగా పెడతాను, మంచిగా చూసుకుంటాను. ప్రేమించి ఈ ప్రేమ రా. ప్రేమ అంటే అనేక పాపాలు, అనేక తప్పులు ఏం చేసింది, ఆసక్తి. ప్రేమ అనేక పాపాలు, తప్పులని ఇది ఎక్కడనేది ఆ బిడ్డలు పొరపాటు చేశారనుకో, చూడండి చూపుతారా అలానే విజయ చెప్తాను. ప్రేమ దేవుడు పిల్లగా ఒక మనిషిగా నేనే మిమ్మల్ని ఇంత ప్రేమగా చూస్తే నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడు. ఐఎమ్ కింగ్. ఆయనంత ప్రాణంగా చూడలేదు. మీరు ఏదో పక్కన మాట్లాడినా నేను కప్పుకొస్తా, క్షమిస్తాను. కానీ మనిషిగా నాకేంత మనసు ఉంటే మన కోసం ప్రాణం పెట్టి మన నిత్యం కాపాడుతూ మన ప్రతి అవసరంతో ఏదో వాతావరణ అనుకూలత పరిస్థితులు ఎన్ని కాడ మనక సమయంగా జరుగుతున్నాయి అంటే ఎవరి బట్టి, దేవుడి దాంట్లో సంతోషం. నేను కాడ ఇలాంటి బట్టి మంచిది కాదు. ఆయన పనిబడి నీలో ఒకటి ఆశీర్వాదాలు మాట పెద్దవాడికి అస్సలు అనుకోవద్దు. నీలో ఒకటి ఎప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఎందుకంటే సంఘం దేవుడు ఆయన రక్తం ద్వారా మీరు కలపబడిన ప్రజలు. ఇది సకల జనులో చెప్పాలి, సకల జనుల ప్రార్థన. గట్టిగా చెప్పాల్సిన లేదు, సకల జనుల ఎప్పుడు పాస్టర్ గారి చాలా ప్రజలు అస్సలు అన్నారు. మధ్యలో దేవుడి మందిరికి వెళ్తాను అంతే. అందరూ 12 ప్రార్థన చేస్తే దేవుడు చేస్తారు అంతవరకే. కానీ ఇది సకల జనుల ప్రార్థన మందిరము. నా అయ్యా, నా అమ్మ, లేకపోతే మా అమ్మ సంపాదించింది అది గుర్తుపెట్టు. మేమందరమైనా నీ ఇష్టమే, నా ఇష్టం నాకే, నేనే ఉండండి మాట చెప్పండి, నేనే ఉంటాను సార్. అవునా కదా? నేను ఎవరిని ఆయన దయ్యుని బట్టి నేను బతుకుతాను. ఆయన ఆరోగ్యం ఇస్తే నేను బతుకుతూ ఉన్నా. ఆయన నన్ను కాపాడుతున్నాడు. నేను ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తిని లేపుతాడు. లేపుతాడా లేపుతాడు. మీ డ్యూటీలు కాదు, మీ పని కొరకు, మీ చేతి కొరకు, వ్యాపారాల కొరకు, మీరు చేసే ప్రతి పని కొరకు
మీ బిడ్డ వివాహాలు కొరకు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన పర్మనెంట్ కదా, ఆయన కార్యం కలగజేసింది. అంతేగాని నన్ను మాత్రము ఏదో పడతారు కానీ ఏమైనా దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కదా బిడ్డలు ఎంతో ప్రేమ మనల్ని పోతే ఆ బిడ్డ పేరు చెప్పరు కానీ అప్పుడప్పుడు తోడు అన్నది పాతాన్న లేదు లేదా లేదు వేడివేడిగా నోరు కాకుండా చేయగలుగుతుంది. ఆ మాట ఏమని చెప్తారు, వేడివేడిగా చెప్పాలి, నోరు కాకుండా చేయగలరు. బిడ్డలు ప్రేమ కోసం పెడతారు. పొట్టలు వాళ్ళ కోపం వచ్చినప్పుడు బిడ్డలకు ఏం చేస్తారు తెలుసా, ప్రేమతో ఆహారం పెట్టి చంపేస్తారంటే చెప్పదు ఏం చేస్తారంటే ప్రేమతో ఆహారం పెట్టి ఏ సమయంలో అట్లా చంపేస్తారు. అంత ప్రేమ చాలా అసలు ఓ పక్క చేయగలలే కానీ ఓ పక్క దోరికాలే కానీ అసలు అన్న ఏడు గంటలకి నాకు తోడు పోతుంది. ప్రేమగా చూసి బిడ్డలు చాలా ప్రేమిస్తాను. నా బిడ్డల వరకు నేను బతుకున్న వరకు ప్రార్థన చేస్తాను. అతులతో వచ్చినా తుపాకీతో కాల్చిన ఎంత ఇబ్బంది పెట్టినా కానీ దేవుడు పరిశీలన యథార్థంగా చేశారు. వాళ్ళు ఏ శక్తిని నాకు దేవుడు నా వాక్యం కొరకు పాస్టర్ ప్రార్థన చేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకున్నాను. దయచేసి అందరూ అందరూ మోకరించి ప్రార్థన చేసి దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్న స్వామి పరిశ్రమాల పుత్రుడు నీ మన చేశాను. సజీవులు దేవా కంచె వేసి మీరు కాపాడడానికి స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. ఎంతైనా నమ్మదగిన అయ్యా స్తోత్రం. ఇదిగోండి తండ్రి, మాట ద్వారా వాక్య పరిచయం ద్వారా స్తుతి ఆనంద ద్వారా ప్రభావ స్తోత్రం నేను ఆమెకి అనుభవిస్తున్న దేవా యేసయ్యా స్తోత్ర 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 మహానీయుడా కరుణా స్తోత్ర నాయన స్తోత్ర 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 ఆకాశమందుల దేవా స్తోత్ర స్తోత్ర అద్వితీయ సత్యదేవా స్తోత్ర స్తోత్ర స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. నిజంగా ప్రభావ నీటి మందర సంతాన విశ్వవేత్తలే చూచుడులే తాగినట్టు స్వామి దేవాన్ని స్తోత్రం. నీతిగా జీవించి కృపణ ఇచ్చేది, నీతిని అనుసరించి కృపణ ఇచ్చేది, నీతి న్యాయం జరిగించి కృపణ ప్రభావ నేర్పని ప్రార్థన చేస్తున్న తండ్రి దేవా సహాయం చేయండి అయ్యా. నీతి మార్గంలో నీతి తొలగిపోకుండా ప్రభావ స్తోత్రం అయ్యా. అనుసరించడం సహాయం చేయండి, నీతి నడుచడం సహాయం చేయండి ప్రభావ. మా పిల్లలు భిక్ష వెంట చూచుడులో లేకుండా స్వామి దేవాన్ని స్తోత్రం. మా సంతానం అభివృద్ధి చెందాలంటే ప్రభావ మా నీతి అయ్యా స్తోత్రం మా ముందు నడుచడం సహాయం చేయ ప్రార్థన చేస్తున్నాను స్వామిని స్తోత్రం. ఆయన మరి ముఖ్యంగా ప్రభావ నీ చింత యావత్తు ఆయన మీద వేయడం అనే ప్రభావ లేఖన సర్వేస్తున్న స్వామి దేవాన్ని స్తోత్రం అయ్యా. మా భారము మా చింత మా సమస్యము మా దుఃఖము మా వేదన మా కన్నీరు సమస్తాన్ని ప్రభావ నీ మీద వేటుకు సహాయం చేయండి. మా బాధ తీర్చేదేవా, మా దుఃఖం తీర్చేదేవా అని స్తోత్రం. మా చింత తొలగించేదేవా అని స్తోత్రం. మా కోసం చింతపడుతున్నదేవా అని స్తోత్రం స్వామి దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాను స్వామి దేవా. అయ్యా మా భారత నీ మీద పోయినకు సహాయం చేయండి అయ్యా. అనేక భారతలో చిక్కు